శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హై టెన్షన్ నెలకొంది. హైదరాబాద్ నుంచి ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. టెక్నికల్ ఇష్యూతో మొత్తం 28 ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇండిగో సాఫ్ట్వేర్ లోపంతో రద్దు చేసినట్లుగా సంస్థ ప్రకటించింది. ఎయిర్పోర్ట్ లో 2000 మంది ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఫ్లైట్స్ రద్దుపై ప్యాసింజర్స్ కు ఇంకా సరిగ్గా సమాధానం కూడా ఇవ్వనట్లుగా తెలుస్తోంది ఇండిగో సంస్థ. విమానాల రద్దుతో ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. ఇండిగో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదం చేస్తున్నారు. మొత్తం ఇంత భారీ ఎత్తున ఫ్లైట్స్ రద్దవడంతో 2000 మంది ప్రయాణికులు, జస్ట్ ఇమాజిన్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. చాలా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళొచ్చు, ఆఫీస్ మీటింగ్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకేమైనా ఇంట్లో శుభకార్యాలు అవ్వచ్చు, మరికొన్ని కార్యక్రమాలు అవ్వచ్చు. వాటన్నిటికీ ఒక ప్లాన్ చేసుకుంటారు. పలానా టైంకి ఫ్లైట్ ఎక్కాలి, పలానా టైంకి అక్కడ దిగాలి, ఆ తర్వాత పలానా టైంకి రీచ్ అవ్వాలి అని. బట్ ఇప్పుడు సడన్గా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. 28 ఫ్లైట్స్, ఒకటో రెండో కాదు, 28 ఇండిగో ఫ్లైట్స్ ఒకేసారి క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. అండ్ 2000 ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్. అండ్ వాళ్ళ షెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ అయింది. అండ్ నో వన్ ఈజ్ ఆన్సరింగ్ దెమ్. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇండిగో సిబ్బంది కూడా దీనికి సంబంధించి సమాధానం చెప్పనట్లుగా తెలుస్తోంది సరిగా.